హాయ్. సో వెల్కమ్ బ్యాక్ టు సండే స్పెషల్. సండే క్లాస్ మాత్రమే చూస్తున్న మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం. తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే, సండే రోజున స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడను. ఇది జనరల్ టాక్ కాబట్టి ఎవరైతే అలవాటు ప్రకారం ఇది ఏదో స్టాక్ గురించి అనుకుని ఎవరైతే ఓపెన్ చేసి చూస్తున్నారో దయచేసి మీరు మీకు అవసరం ఉండదు ఇది, ఎందుకంటే స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడటం లేదు నేను. తర్వాత సండే ఎవరైతే చూస్తున్నారో వారి కోసం ప్రత్యేకం ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే ప్రతి సండే నేను విధిగా క్లాస్ పెట్టడం, తర్వాత మీరు ఆదరించడం, సపోర్ట్ చేయటం, ఇవన్నీ కూడా చాలా నాకు ఎంతో ఆత్మసంతృప్తిని కలిగిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ కంటే కూడా ఈ సండే క్లాస్ నాకు ఒక రకమైనటువంటి టానిక్లా ఉపయోగపడుతున్నది. సో దానికి కారణం మీరే. బికాజ్ ఆఫ్ యూ ఐఎమ్ గెయినింగ్ స్ట్రెంగ్త్. సో దట్స్ వై ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ. ఐఎమ్ వెరీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. అది విశేషం ఏంటంటే, లాస్ట్ వీక్ అయితే నాకు కొంచెం అబ్బురం వేసింది. ఆశ్చర్యం ఏంటంటే వ్యూస్ సడన్గా చాలామంది 9,000+ అయిపోయారు. ఎట్లా అయిపోయారు? 9,000+ వ్యూస్ వచ్చినాయో నాకు తెలియదు. జనరల్ వీడియో స్టాక్ మార్కెట్ వీడియో చూసినట్టే చూశారు. ప్రతిసారి చూస్తారని కాదు. ఇట్స్ మై ప్లెజర్. అయితే ఈరోజు లాస్ట్ వీక్ మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే ఎక్కువ కామెంట్లు కనిపించలేదు అక్కడ నాకు. మరి ఎందుకని ఏమిటో నాకు తెలియదు, కానీ దాని మీద కామెంట్లు తక్కువగానే ఉన్నాయి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ఇట్స్ ఫ్రేమ్వర్క్. వాట్ ఈజ్ లైఫ్ అనేది అర్థం చేసుకోవడానికి ఒక జీవితం సరిపోదండి అని నేను కాదు, పెద్దలు చెప్తారు. ఒక జీవితం సరిపోదు కాబట్టి ఎన్నో జన్మలు ఎత్తుతాడు, వందల వేల జన్మలు, లక్షల జన్మలు ఎత్తుతాడు అని. లక్షల జన్మలు మనిషిగా కాకుండా రకరకాల జీవులు, ప్రతిదీ, ఎవ్రీథింగ్ ఈజ్ లైఫ్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. పర్వతాలు స్థాణువులా కనబడతాయి. స్థాణువులా కనబడటం అలాగా కదలకుండా మెదలకుండా ఎక్కడున్నామంటే అక్కడే ఉన్నట్టు అక్కడే ఉంటాయి. కానీ సైంటిస్టులు కనిపెట్టారు కదా ఆ విషయాన్ని. సాగిపోతూ అరిగిపోతూ కుంచుకుపోతున్న పర్వతాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆరావళి బెల్ట్. మీరు రాజస్థాన్ వెళితే, రాజస్థాన్ టూర్ చేస్తే మీకు చుట్టూ కొండలే కనబడతాయి, చాలా కొండలు కనపడతాయి. రాజస్థాన్లో మీకు ఏంటండి విశేషం ఏంటంటే, రాజస్థాన్లో ఏముంటాయంటే రాళ్ళు ఉంటాయి, అంతే, ఇంకేముండవు. ఇసుక నేల, రాళ్ళు. కొంచెం ముందుకెళ్తేనేమో ఎడారి ఇసుక. అది మామూలు ఇసుక. వర్షాలు పడే చోట కొద్దిగా ఇసుక నేల, కొంచెం ముందుకెళ్తే ఎడారి వైపు వెళితే అంతా ఇసుక. కొండలు. ఆ కొండలు కరిగి ఆరావళి బెల్ట్ అంటారు. కొండలు కరిగి అవి చాలా ఏజ్డ్ అని కరిగాయని. అలాగే హిమాలయ పర్వతాలు యంగెస్ట్ మౌంటైన్స్లో హిమాలయ పర్వతాలు ఒకటని, అవి ఇంకా పెరుగుతున్నాయని. యంగ్ అంటే పెరుగుతాయి కదా, పర్వతాలు కూడా పెరుగుతాయి కదా. వాటిలో కూడా ఎక్కడో సటిల్ లెవెల్లో ప్రాణం ఉంది, లైఫ్ ఉంది, అట్లీస్ట్ ఎనర్జీ ఉంది. అందుకని పెరగటం తగ్గటం లాంటి కార్యక్రమాలు ఉంటున్నాయి. హ్యూమన్ బీయింగ్స్, తర్వాత యానిమల్స్, బర్డ్స్, వాటిలో చాలా క్లియర్గా విజిబుల్గా ఉంటుంది. అలాగే ప్లాంట్స్లో, ట్రీస్లో విజిబుల్గా ఉంటుంది. బట్ పర్వతాలు, రాళ్ళు, వాటిలో అంత విజిబుల్గా ఉండదు. బట్ ఇట్ ఈస్ దేర్. ఇంతెందుకు, నేను 1997లో రాంచీ ఏరియాలో ఉన్నప్పుడు సిమడేగా అని ఒక ఊరుంది. అది ఆ సిమడేగా అనేది, రాంచీ నుంచి ఒక పూట ప్రయాణం.
4 గంటలు దగ్గర పడుతుంది ఇప్పుడు కూడా. ఆ రోజుల్లో కొంచెం ఎక్కువ పట్టింది అనుకోండి. అది ఇటు ఛత్తీస్గఢ్కి లేదా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అనుకుంటా, ఇటు ఛత్తీస్గఢ్కి, అటు ఒరిస్సాకి, ఇటు బీహార్కి, ఆ రోజుల్లో అది బీహార్ కింద ఉండేది. బీహార్కి ఇది ఈ ప్లేస్ అనమాట, దాన్ని ఏమంటాం, బార్డర్ ప్లేస్. అటు వెళ్తే ఇటు ఛత్తీస్గఢ్, ఇటు ఒరిస్సా, ఇటు వెనక్కి వస్తే అంతా బీహారు, అదే జార్ఖండ్ అనుకోండి ఇప్పుడు. అట్లా ఆ ఏరియాలో ఒక దట్టమైన అడవి ప్రాంతంలో ఒక పురాతనమైన రాముల వారి మందిరం ఉంది. ఆ రాముల వారి మందిరంలో ఎవరో ఒక ఆయన పెద్ద పూజారి, పెద్ద ఆయన 100 ఏళ్ళు పైగా బతికున్నాడని, ఇంకా ఉన్నాడని, అక్కడ చాలా ఇది ఉంటుందని, చాలా మహిమలు, దాని గురించి ఏదో చెప్తే చూడడానికి ఒకసారి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాను. చాలా కార్ అడవి అంటే ఎలా ఉంటుంది, నల్లమలై అడవులు అవన్నీ నేను చూడలేదు కదండి, అవి అలాగే ఉంటాయేమో. కార్ అడవి అంటే ఎలా ఉంటుందంటే అక్కడ చూశాను నేను. చుట్టూ అంతా అడవులే. అక్కడ ఆయన దర్శనం కూడా అయింది. అప్పటికి 106, 107 సంవత్సరాలు. సరే, ఆయన అక్కడ మందిరం ఉంది, పాతదే, కొండల మధ్యన. కొండలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న గుహలు ఉన్నాయి. ఆ గుహ లాంటి ప్రదేశం వాళ్ళు ఉండేది కూడా అక్కడ లోపల, అడవి లోపల. అక్కడ కూర్చుంటే జస్ట్ కూర్చున్నట్టుగా సాపానాలు ఉన్నాయి కూర్చోవటానికి, పైన కొండ టైప్ ఉంది. అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు, ఆయన చెప్పాడు, మొదట్లో ఇది చాలా ఎక్కువ గ్యాప్ ఉండేదని, ఈ గ్యాప్ కూర్చున్న ప్రదేశం నుంచి పైన ఉన్నటువంటి కొండ భాగం రాను గ్యాప్ తగ్గిపోతుందని, రాను గ్యాప్ తగ్గింది అని. అంటే కిందనున్న కొండ భాగం కొద్ది పైకి పెరుగుతున్నదన్నమాట. మొదట్లో చాలా ఎక్కువ ఉండేది గ్యాపు, కొద్దిగా కొంచెం గ్యాప్ తగ్గిపోయిందని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ జీవితకాలంలో 30, 40 ఇయర్స్, 50 ఇయర్స్. ఆయన 107 ఎంతో ఉన్నాయి అప్పటికి. ఆయన 20sలో వచ్చాడట ఒరిస్సా నుంచి, అక్కడే సెటిల్ అయిపోయాడు. మరి అట్లీస్ట్ 50, 60 ఇయర్స్, 70 ఇయర్స్ చూస్తుంటాడు కదా ఆయన. ఆ 60, 70 ఇయర్స్లో కింద కొన్న భాగానికి, పైన ఉన్నటువంటి కొండ భాగానికి అదే గుహ లాంటిది, ఆ గ్యాప్ తగ్గిపోయిందట. ఎందుకని? బికాజ్ దెర్ ఈజ్ ఎ మూమెంట్. ఏదో భూకంపం వచ్చి సడన్గా వచ్చే మూమెంట్ కాదు, అట్లా అవసరం లేదు. న్యాచురల్గానే కొంచెం సటిల్ లెవెల్లో, మనం నోటీస్ చేయలేనంత తక్కువ పరిమాణంలో అది కొద్ది పెరుగుతూ వస్తున్నది అనమాట. అట్లా ఏంటంటే లైఫ్ ఈజ్ లైఫ్. హ్యూమన్ బీయింగ్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ కదా. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, వన్స్ వీఆర్ దేర్, ఒక జన్మ సరిపోదని చెప్పారు కదండి అర్థం చేసుకోవటానికి. అట్లీస్ట్ మ్యాక్సిమం ఎంత ఎక్కువగా అర్థం చేసుకోగలిగితే అంత మంచిది కదా. సో ఫ్రేమ్వర్క్ అండర్స్టాండ్ చేసుకోవటం అంటే ఏంటంటే, లైఫ్ ఏంటి, లైఫ్ ఎలా ఉంటుంది అనే ఆ ఫ్రేమ్వర్క్ అర్థం చేసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది కదా. అది. సో ఆ థీమ్ గురించి కొంచెం మాట్లాడాను. ఇప్పుడు అది మళ్ళీ రివైజ్ చేయటం అవసరం లేదనుకోండి. మీలో ఎవరైనా చూడకపోతే అది ఒకసారి చూడండి. ఇంతకుముందు బ్యాలెన్సింగ్ గురించి కూడా నేను మాట్లాడాను కొద్దిగా. హౌ టు బ్యాలెన్స్ లైఫ్, వాట్ ఈజ్ బ్యాలెన్సింగ్. ప్రతిదీ బ్యాలెన్సింగే కదా. ఆ బ్యాలెన్సింగ్ గురించి సో ఇప్పుడు ఈరోజు ఏంటంటే నేను 5 ఎలిమెంట్స్ గురించి మాట్లాడతాను లైఫ్లో. దెర్ ఆర్ ఐ థింక్ దెర్ ఆర్ 5 aspects or 5 elements of life which have a balancing act. సో ఈ 5 ఎలిమెంట్స్ ఆర్ ఏ బ్యాలెన్సింగ్ యాక్ట్, అది నేను అనుకోవటం. కిందసారి ఎవరో అబ్బాయి, మీరేదో పుస్తకం చూసి చెప్తున్నారు కదా, ఆ పుస్తకం చూసి చెప్పండి, ఆ పుస్తకం గురించి చెప్పండి అన్నాడు ఆయన. పాపం ఆ అబ్బాయి ఏంటంటే పుస్తకం చూసి చదవటం పుస్తకాల్లోంచి కాదు, ఏదో నోట్బుక్లో రాసుకున్న 1-2 పాయింట్లు చూస్తున్నా అనమాట. చూసి ఏదైనా కొటేషన్స్ అవి ఉంటే కంటతా రావు కాబట్టి కొద్దిగా చూసి చదవటం తప్ప నేను పుస్తకాలు చూసి పుస్తకాల్లోంచి చెప్పటం లేదు. అలాగే ఈ 5 ఎలిమెంట్స్ ఆఫ్ లైఫ్ ఏదో పుస్తకంలో చూసి నేను చెప్పటం లేదు.
నేను నా జీవితాన్ని చూసి అర్థం చేసుకున్నది, ప్రపంచాన్ని చూసింది, నేను అర్థం చేసుకున్నది, దాన్ని ఈ రూపంలో చెప్తున్నాను. ఏంటంటే 5 ఎలిమెంట్స్ ఆఫ్ లైఫ్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అని. ఈ 5 ఎలిమెంట్స్ మెయిన్గా ఏంటంటే ఫుడ్ అండి, 2 యాక్టివిటీ, 3 స్లీప్ ఆర్ రెస్ట్, అండ్ దీనికి 4th డైమెన్షన్ ఏంటంటే, ఈ 3 ఇంపార్టెంట్. 4th డైమెన్షను ఎంటర్టైన్మెంట్. అండ్ 5th డైమెన్షను నెక్స్ట్ వెళ్తే దట్ ఈజ్ అటైన్మెంట్. ఇది 5th డైమెన్షన్. సో 1, 2, 3 తీసుకుంటే ఫుడ్, యాక్టివిటీ, స్లీప్, దీస్ ఆర్ ద 3 బేసిక్స్ అండి. మామూలుగా మీరు ఎక్కడో వినే ఉంటారు, చదివే ఉంటారు. ఏంటి? ఆహారం, భయం, నిద్ర, మైథునం. ఇవన్నీ ఈ 4 కూడా ఆహారం, భయం, నిద్ర, మైథునం, ఇవి ప్రతి జీవికి ఉండేటటువంటి ప్రతి జీవి యొక్క లక్షణాలని శాస్త్రం చెప్తున్నది. అది దట్ ఈస్ అ డిఫరెంట్ యాంగిల్. ప్రతి జీవికి ఉండే లక్షణాలు. ఇక్కడ ఏంటంటే ఫుడ్ అంటే చూడండి, సంథింగ్ ఈజ్ బోర్న్, మనమే అనుకోండి పుట్టాం, లేకపోతే ఇంకేదైనా జంతువులు, పక్షులు ఏవైనా తీసుకోండి. ఎక్కడైతే లైఫ్ కనపడుతున్నదో, స్ప్రౌటింగ్ లైఫ్ ఎక్కడైతే వస్తుందో, వచ్చి గ్రో అవుతున్నదో, గ్రో అయ్యి ఫైనల్గా ఏమవుతున్నది? ఎండప్ అయిపోతున్నది. దీనికి ఆ గ్రో అవటానికి ఒక బహానా ఏంటంటే ఫుడ్ ఇంటేక్, ఇన్పుట్ అన్నమాట. ఫుడ్ అంటే ఇక్కడ మనం తీసుకునే సాలిడ్గా ఏదో తినే వస్తువులని కాదు. ఫుడ్ ఇన్క్లూడ్స్ 3 ఎలిమెంట్స్. Those things that we eat and we drink and we inhale. ఎందుకంటే శ్వాస తీసుకోవటం అనేది, శ్వాస వదలటం అనేది జీవులకు ఉన్న లక్షణం. అది ఈవెన్ మరి మొక్కలకు కూడా, చెట్లకు కూడా జీవం ఉన్నది. అవి కూడా ఉశ్వాస నిశ్వాసలోకి లోనవుతాయి అని చెప్పి జగదీష్ చంద్రబోస్ అనే ఒక గొప్ప సైంటిస్టు, ఇండియన్, కానీ చాలా కాలం కింద చెప్పాడండి ప్రపంచానికి. జగదీష్ చంద్రబోస్ అనే ఆయన చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది అనే విషయం ఆయన నిరూపించాడు. సో అందువల్ల ఏంటంటే మనం తీసుకునే గాలి కూడా ఉశ్వాస నిశ్వాసాలు, అంటే ఇన్హేల్ చేసేది, ఎక్సేల్ చేసేది వాయువు ఏదైతే ఉంటుందో, మనం దాన్ని ఏమంటాం, ఊపిరి. గాలి, నీరు లేదా ద్రవ పదార్థం అనుకోండి. గాలి, నీరు, ఆహారం 3 కలిపి ఫుడ్. ఇది బేసిక్ రిక్వైర్మెంట్. ఇది లేకుండా వీలు పడదు. కదా. ఓన్లీ ఎక్సెప్షనల్గా అక్కడొకరు ఏదో సిద్ధులు వారు సిద్ధి సాధించి వాళ్ళు భోజనం చేయకుండా అలా ఉంటారు, బతికేశారు అంటారు. ఎక్కడో రేరుగా ఉంటారు అలాగా. బట్ జీవ కార్యకలాపాలు అంటే శరీరానికి కావలసినవి, ఒకటి వృద్ధి, గ్రోత్ కోసం, మెయింటెనెన్స్ కోసం. ఫర్ గ్రోత్ అండ్ మెయింటెనెన్స్ అండ్ సస్టెనెన్స్ దీస్ థింగ్స్ ఆర్ నెసరీ. ఈ 3 థింగ్స్, గాలి, నీరు, ఆహారం, 3 కలిపి ఫుడ్, దట్ ఈజ్ ఇంటేక్.
ఇది బేసిక్ రిక్వైర్మెంట్ అండి ప్రతి జీవికి. సరే, జీవి సంగతి మనకెందుకు లేండి, మన గురించి మనం మాట్లాడదాం. ద ఫుడ్ వి టేక్ and the air we inhale and the liquids that we put in, the water we take, these matter a lot. అయితే అన్ఫార్చునేట్లీ దీని గురించి ఎక్కువ ఎలాబరేట్ చేశానంటే ఈ ఒక్కదానికి ఈ ఒక్క టాపిక్కే మళ్ళీ ఒక క్లాస్ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్ దట్ వే. మనకు తెలుసు కదండి, మా చిన్నతనంలో అయితే అన్నీ ఆర్గానికే. ఇప్పుడు స్పెషల్గా పేరు పెడుతున్నారు ఆర్గానిక్, న్యాచురల్ ఫార్మింగ్ అని. అప్పుడు ఎరువులు వేసేవాళ్ళు కాదు, ఏమి కాదు మా చిన్నతనంలో. ఆ తర్వాత కొంచెం వేయటం మొదలుపెట్టారు. ఆ తర్వాత మరీ చాలా గందరగోళం చేసేసారు. ఇక ఎట్లా అంటే, ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, ఎవరు చెప్తారో గుర్తులేదు కానీ ఇక్కడే ఢిల్లీ ఆయన ఒక ఆయన చెప్తున్నాడు, కొబ్బరి చెట్టు అంత దూరం ఉండగా ఇంకా చిన్న కాలువలాగా తవ్వుతారట. చిన్న కాలువలాగా కింద నుంచి తవ్వి ఇక్కడేదో కెమికల్ ఇక్కడేదో పెడతారట, కెమికల్ అట, ట్యూబ్ లాగా పెట్టి ఇక్కడ కెమికల్ ఇక్కడ ఇంజెక్ట్ చేస్తారట. ఇక్కడ ఇంజెక్ట్ చేసిన కెమికల్ అలా వెళ్ళిపోతుందట, అందులోంచి నీళ్ళ ద్వారా దేని ద్వారా అలా వెళ్ళిపోయి అక్కడ మొక్కకి వెళ్ళిపోతుందట. ఆ మొక్కకు వచ్చినటువంటి కాయల్లో కొబ్బరి నీళ్ళు అతిగా ఉంటాయట, భయంకరంగా బోల్డని కొబ్బరి నీళ్ళు ఉంటాయట. ఇంతకీ ఏంటంటే ఆ కొబ్బరి నీళ్ళు ఈ కెమికల్ ద్వారా భూమిలోంచి పైకి ఎక్కువ నీళ్ళు వెళ్ళేలా చేస్తున్నది ఆ కెమికల్. మరి ఆ కొబ్బరి నీళ్ళు తాగి ఎంత కొబ్బరికాయ తాగాను, అబ్బా కొబ్బరికాయ నిండా నీళ్ళు ఉన్నాయి, లేదు కొబ్బరికాయ ఎంత ఇదిగా ఉంది అనుకుంటే, అంటే చివరికి కొబ్బరికాయ లాంటి దాన్ని కూడా ఏదో చేసేస్తున్నారు. ఇక బొప్పాస్కాయలు అంటే పపీతా అంటారు కదా, మనం ఏమంటాం పపాయ, ఇంజక్షన్లు చేస్తారు. తర్వాత తర్బూజా ఏవో అంటారు కదా, వాటికి ఇంజక్షన్లు చేస్తారు. సొరకాయలు, ఆనపకాయలు అంటారు కదా, వాటికి కూడా ఇంజక్షన్లు చేస్తారు ఇంత అయిపోవటం కోసం. గుమ్మడికాయలకి వాటికి ఇంజక్షన్లు చేసి పెంచుతారు. అసలు ఇక్కడ ఢిల్లీ చుట్టుపక్కల అయితే, హర్యానా చుట్టుపక్కల అయితే అసలు మేధావులు, మాంత్రికులు, అంటే వ్యవసాయ మాంత్రికులు, వాళ్ళు ఎన్ని చేయాలో అన్నీ చేయగలరు అనమాట. బోళ్ళంత ఉత్పాదన, బోళ్ళంత ఉత్పత్తి. లేకపోతే ఢిల్లీ లాంటి ప్రదేశానికి సప్లై చేయగలరా? బోల్డ్ డిమాండ్ ఉంది. ఇట్లా అయితే క్యాబేజీ, కాలీఫ్లవర్ అయితే ఇక్కడ పెద్ద మండి ఉంది కదా, మండిలోకి రాగానే పెద్ద దీంట్లో పడేస్తారట. పడేసిన తర్వాత దేని గురించో చెప్పారండి, అలా వాటిని అలా యాసిడ్లో ముంచుతారట. యాసిడ్లో ముంచి తీస్తారు, పక్క పడేస్తారు. బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే యాసిడ్లో ముంచి తీశారు, దాని పర్యవసానం ఏంటి? దానికి చెక్ అండ్ కంట్రోల్ ఉందా? మర్నాడు ఇక అందరికి అమ్ముతారు, జనాలు కొనుక్కుంటారు. పచ్చగా చాలా నిగనిగలాడుతూ కొనుక్కొని ఆర్టిఫిషియల్గా చాలా నిగనిగలాడుతుంటాయి. క్యాబేజీ అయితే మరీ ప్రమాదం. క్యాబేజీ అయితే తినొద్దనే చెప్తారు. కాలీఫ్లవర్ కూడా అలానే. ఇలా చాలా వస్తువులు, అంటే మీరు ఉన్న ప్రదేశాల్లో ఇట్లాంటి పరిస్థితులు లేవేమో నాకు తెలియదు. మేము ఢిల్లీ చుట్టుపక్కల అయితే, ఢిల్లీ వాళ్ళైతే పాయిజన్ తింటున్నాం. మరి ద్రాక్ష వగేరా చూసే ఉంటారు కదా మీరైతే, కెమాక్సిన్ అది ఇది అంత ఎక్కువగా ఉంటుంది. అంటే మన ఇంటేకులో చాలా తేడా వచ్చింది, చాలా ప్రమాదకరంగా తయారైంది. అది మనం చెక్ చేసుకోవాలి. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నాన్ వెజిటేరియన్ కంటే కూడా వెజిటేరియన్ చాలా ప్రమాదకరంగా తయారైంది. అది అన్ఫార్చునేట్లీ. నాన్ వెజిటేరియన్లో అంతే అనుకోండి. సముద్ర తీరాల్లో చేపలు ఉంటాయి. సముద్ర తీరాలు ఇప్పుడు అటు తీసుకున్నట్లయితే చెన్నై కోస్ట్ దగ్గర నుంచి కోల్కతా కోస్ట్ వరకు కోస్ట్ లైన్లో చేపలు పట్టారంటే, ముఖ్యంగా సముద్ర చేపలు, అవంతా పొల్యూటెడ్, వెరీ డేంజరస్. ఆ సముద్రపొట్టున ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు ఆ చేపలు తింటుంటే వాళ్ళకి తెలియకుండా చాలా పాయిజన్ తింటున్నారు చేపల పేరు మీద. అంటే పొల్యూషన్ అంతా వాటిలోకి వెళ్ళిపోతున్నది కదా. సిటీలో పొల్యూషన్, సిటీస్లోని పొల్యూషన్ అంతా సముద్రంలోకి వెళ్ళిపోతున్నది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గాను. సో ద ఫుడ్ వీ టేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి తగ్గట్టు ఈ ఫుడ్ హ్యాబిట్స్ కూడా డర్టీగా తయారైనాయి. జంక్ ఫుడ్స్ టేస్టీగా తయారు చేయటం, అవి రెడీమేడ్ ఫుడ్స్ అమ్మటం,
ఆ పేర్లు చెప్పక్కర్లేదులేండి, జంక్ ఫుడ్స్ అంటే చాలా ఉన్నాయి. మరి జంక్ ఫుడ్సే కాకుండా ఈ కొన్ని ఫుడ్ హ్యాబిట్స్, ఈ మైదా ఐటమ్స్, పిజ్జాలు, బర్గర్లు, ఇట్లా చాలా తీసుకుంటే స్నాక్స్, ఇప్పుడు రోడ్ల మీద షాపుల్లో అమ్ముతారు కదా స్నాక్స్, ఇవన్నీ కూడా కొత్తగా వచ్చి మార్కెట్ని హిట్ చేసి ప్రజల్లో ఒబెసిటీని పెంచేస్తున్నాయి. పిల్లలు ఊరికి ఇలా లావైపోతున్నారు, ఎక్కువ ఒళ్ళొచ్చేస్తున్నది. ఈ 5 స్టార్లని అవని ఇవని అట్లా ఈ కూల్ డ్రింక్స్, కోక్స్, పెప్సీలు ఇవన్నీ కూడా ఈ ఒబెసిటీని పెంచేవే, శరీరాన్ని ఎఫెక్ట్ చేసేవే. తర్వాత లివర్ ముఖ్యంగా గట్టిగా ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత క్యాన్సరస్, లీడ్స్ టు క్యాన్సర్ అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు కదా. ఆల్ దీస్ థింగ్స్ అంటే ఇట్లా తీసుకున్నట్లయితే ద ఫుడ్ వీ టేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్లీ సబ్స్టాండర్డ్ ఫుడ్ మనం తీసుకుంటున్నాం. అంటే పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు మేబీ దే ఆర్ వెల్ ప్లేస్డ్, ఇప్పటికీ కూడా కొంచెం మంచి ఆహారమే తీసుకుంటున్నారు, మంచి గాలి పీలుస్తున్నారు. నేను చూస్తున్నాను, ఇప్పుడు ఇటు మేము రాజస్థాన్ వైపు వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. అక్కడ నిజంగానే స్వచ్ఛమైన గాలి ఉంది, స్వచ్ఛమైన వాతావరణం. వాళ్ళు తినేదేదో పాపం తినడానికి లేదు, వాళ్ళకి ఏముండవు. వాళ్ళు బాజరా రొట్టెలు అంటారు, ఆ బాజరా రొట్టెలు తప్ప, బాజరా రొట్టెలు ఒక ₹10. ఆ కూర కూడా చాలా ఫ్యామిలీస్ కూర కూడా వండుకోరట. కూర వండుకోవడానికి ఏముండదు, పంటలు కూడా పండవట కొన్ని చోట్ల. ఆ బాజరా మాత్రం పండుతుంది, అది తీసుకుని రొట్టె చేసుకుని ఒక పచ్చిమిరకాయతోటి తినేస్తారు. పచ్చిమిరకాయ బాజరా రోటి, కడుపు నిండిపోతుంది. బట్ స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నారు, తినేదేదో స్వచ్ఛంగా పద్ధతిగా తింటున్నారు చాలా చోట్ల, పల్లెటూరు వాతావరణం. కానీ సిటీస్లో, టౌన్స్లో మాత్రం అది లేదు. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. దిస్ ఈజ్ ఎ టెంపుల్ని భద్రంగా చక్కగా పదిలంగా చక్కగా పెట్టుకోవాలి, లేకపోతే అది మనకి ఉపయోగపడదు, దేవాలయం ఉపయోగపడదు. సో ఫుడ్, డ్రింకు, మనం తాగేది, తినేది, తర్వాత పీల్చే గాలి, దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. అయితే అనదర్ ఆస్పెక్టు చాలా ఇంపార్టెంటు, యాక్టివిటీ. మన లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇదొక ఎలిమెంటు. ఏంటంటే వాట్ ఈస్ ద యాక్టివిటీ దట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఉదయం లేచిన దగ్గర నుంచి తర్వాత రాత్రి నిద్రపోయే వరకు. ఈ మధ్యన అయితే రాత్రి లేచిన దగ్గర నుంచి ఉదయం నిద్రపోయే వరకు అని చెప్పాలి. ముందు ఆ ట్రెండ్ వచ్చేసింది. రాత్రి అంతా మెలకుగా ఉండి ఉదయాన్నే పడుకోవటం, తెల్లారిన తర్వాత అందరూ కోడి కూత అంటారు కదా, కాకులు క్యాకావ్ అనే టైంలో పడుకోవటం, మళ్ళీ సాయంత్రానికి ఎప్పుడో లేవటం. ఇది కొన్ని చోట్ల చాలామందిలో వచ్చేసింది అలవాటు, యువతరం, న్యూ జనరేషను. వెరీ డేంజరస్. అంటే ఎట్లా అంటే తల కిందకినో కాళ్ళు పైకి పెట్టి నడిచినట్టు. తల ఉన్నది నడవటానికి కాదు, నడవటానికి కాళ్ళు ఇచ్చాడు భగవంతుడు. మనమేమో కాళ్ళు పైన పెట్టి తల కింద పెట్టి నడవటం మొదలు పెడితే అదేమవుతుంది, అది నేను చెప్పక్కర్లేదు. సో వాట్ ఈజ్ ద యాక్టివిటీ దట్ వీఆర్ డూయింగ్ అంటే ఎందుకు చెప్తున్నానంటే, నేను మన ఫిజికల్ హ్యూమన్ బాడీ ఏంటంటే ఇట్ రిక్వైర్స్ ఫుడ్ ఇంటేక్ కావాలి, శ్వాస పీల్చాలి, గాలి కావాలి, నీరు కావాలి, అంటే ద్రవ పదార్థాలు కావాలి, ప్లస్ సాలిడ్ ఫుడ్ కూడా కావాలి కదా. మరి దీంతోపాటు ఈ తీసుకున్న ఫుడ్ సమ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ ప్రొడ్యూసెస్ ఎ లాట్ ఆఫ్ క్యాలరీస్. మరి ఆ క్యాలరీస్ని బర్న్ చేయాలి కదా. మరి బర్న్ చేయకపోతే స్థూలకాయలు అయిపోవటం, తర్వాత పెద్దగా పొట్ట అది రావటం, బాగా లోపల గ్యాసులు అవి బాగా ఎక్కువైపోయి పొట్ట ఇంకా ఉబ్బిపోతుంది. మెయిన్గా గ్యాస్ వల్ల ఉబ్బుతుంది. తర్వాత యాక్టివిటీ లేకపోయినా అంతే కదా. తర్వాత యాక్టివిటీ లేకపోతే శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్కి, అవయవాలకి తగినంత వ్యాయామం కావాలి కదా, తగినంత యాక్టివిటీ కావాలి కదా. అది ఇవ్వకపోతే ఫినిష్, అవి తొందరగా వేర్ అవుట్ అయిపోతాయి, అంటే రిపేర్ అండ్ మెయింటెనెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. తగిన సూర్యరశ్మి కావాలి శరీరానికి. చాలామందికి ఇది డి విటమిన్ లోపం ఉంటుంది,
మనకు అందరికీ ఎందుకు లోపం ఉంటుందంటే సన్ రేస్ తీసుకోవటం లేదు కదా మనం సరిగా. సన్నని చూడం, సన్ రేసు మన ఒంటి మీద పడకుండా కూడా ఉంటుంది. అట్లాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది. ఎంత ప్రమాదం అండి, చాలా ప్రమాదం. సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మనం తీసుకున్న ఆహారం ఏమవుతుంది, ప్రాపర్గా డైజెస్ట్ కాదు, సరిగ్గా నిద్ర రాదు. శరీరానికి అలసట లేకపోతే నిద్ర ఎలా వస్తుందండి? నిద్ర రావట్లేదని నిద్ర మాత్రలు వేసుకుంటామా, లేకపోతే ఇంకేదో చేస్తామా? సో నిద్ర రాకపోవటానికి ఎక్కువ ఆలోచిస్తాడు, అదని ఇదని ఏవో చెప్తారు కదా. వీటన్నిటితో పాటు వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కూడా ఒక రీజను. మెంటల్ స్ట్రెయిన్ ఎప్పుడు రోజు ఉంటుందా? జనరల్గా ఉండదు. కానీ ఫిజికల్ యాక్టివిటీ అది రోజు ఉండాలి. మనం తీసుకుంటున్నామంటే దాన్ని కరిగించాలి. వీ హ్యావ్ టు బర్న్ ది క్యాలరీస్. ఎక్కడో నేను చదివానండి, ఎవరో ఇంగ్లీష్ ఆయన చెప్తాడు, ఒక రీజన్ చెప్పాడు డయాబెటీస్కి. వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే మనం బలమైన మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటుంటాము. ముఖ్యంగా రిచ్ ఫ్యామిలీసు, మంచి వెల్ టు డూ ఫ్యామిలీసు, అంటే తినటానికి సరిపడా ఉన్నవాళ్ళు మంచి ఫుడ్ తీసుకుంటాం కదా. మరి తీసుకుంటే ఏంటి పరిస్థితి ఏమవుతుందండి? తీసుకుంటే మరి వాటిని బర్న్ చేయకపోతే, క్యాలరీస్ని కరిగించకపోతే ఎనర్జీ ఎక్కువైపోయి శరీరంలో కొన్ని పార్ట్ల మీద అది ఎక్కువగా పనిచేసి ఓవర్గా పార్ట్ల మీద దెబ్బ కొట్టి మనకి షుగరు లాంటి, బీపీ పక్కన పెట్టండి, షుగర్ లాంటి రోగాలను తెచ్చిపెడతాయని నేను చెప్తాను. షుగర్ రావడానికి అదొక కారణం అని చెప్తున్నాడు ఆయన. ఓవర్ ఈటింగ్ అని. ఓవర్ ఈటింగ్ కాదు ఆయన అన్నది, ఈటింగ్ బట్ నాట్ బర్నింగ్ ద క్యాలరీస్. అంటే తిన్నదాన్ని ఖర్చు పెట్టకుండా ఉంచటం, అలా లోపల పడేసుకుంటాం. దానికి విరుగుడు, దానికి యాక్టివిటీ ఉండదు. తగ్గించడానికి, బర్న్ చేయడానికి మనం ఏం చేయటం లేదు. దట్స్ ఇట్. డయాబెటీస్కి అదొక రీజన్ చెప్పాడు ఆయన. మనం ఎనర్జీ ఫుడ్, ఆ ఫుడ్, ఈ ఫుడ్, మంచి బలమైన ఆహారం, ఇందులో ఈ విటమిన్ ఉంది, అందులో ఆ విటమిన్ ఉంది, మినరల్స్ ఉన్నాయి, లేకపోతే ఇది తాగితే ఇలా అవుతుంది, ఇవన్నీ తీసుకుంటూ చివరికి ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే వాటిని అరిగించడానికి, కరిగించడానికి, బర్న్ చేయడానికి మనం ఏ పని చేయకపోతే కూర్చుని ఉంటే, ఇప్పుడు మోడర్న్ లైఫ్ ఎలా ఉందంటే చక్కగా టీవీ చూసుకోవటం, లేకపోతే ఇంకేదైనా చూడటం, కూర్చోవటం, ఏ పని చేయకుండా ఉండటం, కూర్చోవటం అనేది చాలా పరిపాటి సాధారణం అయిపోయింది. బాగా వయసు మళ్ళిన వాళ్ళు ఎలాగో చేయలేరు పాపం, వాళ్ళకి తప్పదు. దే హ్యావ్ టు స్పెండ్ ద రెస్ట్ ఆఫ్ దైర్ లైఫ్ ఇన్ రెస్ట్ ఓన్లీ. ఎక్కువ కదలలేరు, ఎక్కువ వెళ్ళలేరు, ఏమీ చేయలేరు, జవసత్వాలు ఉడికిపోతాయి. వాళ్ళలాగా మనం ఉండాల్సిన అవసరం లేదే. మనకి యాక్టివిటీ కావాలి మన శరీరానికి. సూర్యరశ్మి తాకాలి కదా మనల్ని, మనం సూర్యరశ్మి తాకాలి, మనం ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. తర్వాత కొన్ని జాబ్స్ ఉంటాయి. ఏసీ రూమ్లో, ఆఫీసు లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి సాయంత్రం బయటకు వచ్చేవరకు ఏసీలోనే ఉంటాడు మనిషి. అతి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ అది. అతి ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఏసీ అనేది. శరీరం ఆ ఏసీకి అలవాటు పడిపోతే ఎంత ప్రమాదం అంటే, బయట కొంచెం ఏమాత్రం వేడైనా తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. అంతేకాదు ఆ ఏసీ వల్ల అనర్థాలే కానీ ఏమి ఉపయోగం ఉండదు. కానీ అది అవాయిడ్ చేయలేము కదా, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అయితే దాన్ని ఆఫ్సెట్ చేయడానికి ఏంటంటే కొంత టైము అవుట్డోర్లో కొంత టైం స్పెండ్ చేయాలి. అట్లీస్ట్ వీకెండ్స్, సాటర్డే, సండేస్ మ్యాక్సిమం ఎక్స్పోజర్ తీసుకోవాలి. ఇది సన్ ఎక్స్పోజరు. సిటీస్ అనుకోండి, బాగా పొల్యూషన్ ఉంటుంది అనుకోండి, అక్కడ ఉపయోగం లేదు. కొంచెం అవుట్స్కర్ట్స్, ఎక్కడైతే ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ తక్కువ ఉంటాయో అక్కడికి వెళ్ళి శరీరాన్ని రీఛార్జ్ చేసుకోవాలి వీకెండ్స్. ఎక్కువ ఏం చేస్తారంటే శనివారం, ఆదివారం వచ్చిందంటే ఏంటి, నిద్రపోవటం కోసం ఉపయోగించుకుంటారు. తప్పులేదు, రెస్ట్ తీసుకోవచ్చు. మిగిలిన రోజులు బాగా స్ట్రెయిన్ అయితే రెస్ట్ తీసుకోవటం ఓకే, పడుకోవటం. బట్ వాట్ అబౌట్ ది బాడీ డిమాండ్స్
సమ్ ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు ఆఫీసులో కూర్చుని కంప్యూటర్ ముందో లేకపోతే ఇంకేదైనా ఫైల్స్ అవి వేసుకుని సాధ్యం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంతా కంప్యూటరే కదా, కంప్యూటర్ ముందు కూర్చుని అవి ఇవి ఇవి చేసుకుంటూ రోజంతా గడుపుతూ మనం ఏం చేస్తున్నాము, మన శరీరానికి ఏమిస్తున్నాము? ఆర్ వి గివింగ్ రియల్ యాక్టివిటీ? కూర్చుని బ్రెయిన్కి ఎక్కువ పని చెప్తున్నాం కానీ శరీరానికి ఎక్కడ చెప్తున్నాము? ఒకసారి ఆలోచించుకోండి. శరీరానికి కావాలి కదా, అంటే దానికి పైగా కారులో వెళ్ళొస్తాం అనుకోండి, అసలు గొడవే లేదు. కారులో వెళ్ళొస్తే ఇంకా కాస్త ఏ బస్సు ఏదో కాస్త దూరం నడిచి బస్సు ఎక్కి లేకపోతే ట్రైన్ ఎక్కి వెళ్ళి వచ్చి ఆ టైప్ వాళ్ళకైతే న్యాచురల్గానే కొంచెం యాక్టివిటీ ఉంటుంది. లేకపోతే కల్పించుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంటి నుంచి నేను మెట్రోలో వెళ్తాను ఆఫీస్కి, ఒక 15-20 కిలోమీటర్ల ఆఫీసు. ఒక 25 నిమిషాలు పడుతుంది మెట్రోకి, 25 మినిట్స్లో వెళ్ళిపోతాను, 30 మినిట్స్ లోపు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి మా ఇంటి నుంచి మెట్రోకి నడుస్తాను ఒక 10 నిమిషాలు. అక్కడి నుంచి మళ్ళీ మెట్లే కదా, మెట్రో అంటే మెట్లు ఎక్కడమే కదా. మళ్ళీ అక్కడ మెట్రో దిగిన తర్వాత ఆఫీస్కి 10 నిమిషాలు వాకింగ్ ఉంటుంది. అండ్ 2 and 4 కలిపి దగ్గర 2.5-3 కిలోమీటర్స్ వస్తుంది రోజు. ఈ మధ్యన లేదనుకోండి 5-6 నెలల నుంచి దాని కాంపెన్సేషన్ ఏదో చేయాలి, తప్పదు. ఎందుకని? నేను సింపుల్ ఇక్కడ కారు ఎక్కి అక్కడ దిగి అక్కడ కారు ఎక్కి మళ్ళీ ఇక్కడ దిగొచ్చు, అయిపోతుంది కదా. అంతా పోనీ ఎఫర్ట్ చేయలేని పరిస్థితి అంటే ఏముంది, అంతే అదేం లేదు. ఎంత అవుతుంది? కారులో వెళ్ళొస్తే ఎంతో అవదలండి, ఎఫోర్డబులే. బట్ ఏంటి, వై ఐ చోజ్ అంటే నాకు ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ అది కావాలి కదా. ఆ వాకింగ్ లేకపోతే శరీరం ఏమైపోతుంది? జవసత్వాలు తొందరగా ఉడిగిపోతాయి. సో ముఖ్యంగా ఈ వైట్ కాలర్ జాబ్స్ చేసేవాళ్ళు, ఏసీల్లో కూర్చొని ఏసీల కింద ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వాట్ దే ఆర్ డూయింగ్, హౌ దే ఆర్ కాంపన్సేట్ చేసుకోవాలి, తప్పదు. సన్ రేస్ ఖచ్చితంగా పడాలి. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. కొంతమంది చక్కగా బ్యాడ్మింటను అవి ఇవేవో ఆడతారు, బాస్కెట్బాల్ను ఇంకోటి కొంతమంది స్పోర్ట్స్లో గేమ్స్లోనూ కొంత ఇంట్రెస్ట్ చూపిస్తారు, యాక్టివిటీ ఉదయం సాయంత్రం ఎప్పుడో. అది చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది ఉదయం వాకింగ్కి వెళ్ళిపోతారు, పొద్దున్నే లేచి చక్కగా వాకింగ్కి వెళ్ళిపోతారు. కొంతమంది అయితే ఉదయం సాయంత్రం కూడా వాక్ చేస్తారు. అయితే డాక్టరు మీకు డయాబెటీస్ వచ్చింది, ఫిజికల్ యాక్టివిటీ కావాలని చెప్పిన తర్వాత మొదలు పెడతారు కొంతమంది. అది ఓకే, మంచిదే. కానీ అది రాకుండానే ముందుగానే మొదలు పెడితే ఎలా ఉంటుంది? వీళ్ళు చాలామంది ఇలా కాంపెన్సేట్ చేస్తుంటారు, మార్నింగ్ వాకులు చేసి ఇట్లా కొంచెం చేసి. దానివల్ల ఏమవుతున్నదంటే ఎస్, దే ఆర్ సప్లిమెంటింగ్, దే ఆర్ లివింగ్ వెరీ వైజ్లీ. ఎందుకంటే శరీరానికి సరైన ఆహారం ఎంత ఇంపార్టెంటో, ఆ ఆహారాన్ని అరిగించడానికి యాక్టివిటీ కూడా ఇంపార్టెంటే. మీరు అట్లా అని చెప్పి తీసుకోవడం మానేస్తామా? తీసుకోవడం మానేస్తే యాక్టివిటీకి పెద్ద అవసరం ఉండదు కదా అని అనిపించవచ్చు. కానీ శరీరానికి తీసుకోవాల్సిన అవసరం ఉంది, తప్పదు. తీసుకుంటున్నాం కాబట్టి యాక్టివిటీ తప్పదు. ఈ రెండు అనివార్యం, తప్పదు. అస్సలు తీసుకోవటం కుదరదు. అయితే మరి యాక్టివిటీ కొంచెం కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఈ తీసుకునే ఇంటేకు మరీ న్యూట్రిషస్ క్వాలిటీ మరీ న్యూట్రిషస్ చాలా పెద్ద ప్రోటీను అవి ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ బాగా ఇవన్నీ ఉన్నటువంటి ఈ ఫుడ్ తీసుకోవటం తగ్గించాలి. అట్లీస్ట్ క్వాంటిటీస్ తగ్గించాలి. క్వాంటిటీస్ తగ్గించడం అంటే సింపుల్ అండి. వెస్ట్ బెంగాలీస్ టైపు ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది. బెంగాలీస్ టైపు ఎట్లా అంటే చేపలు తినమని కాదు. బెంగాలీస్ టైప్ అంటే ఏంటంటే ఇంత రైస్ ఉంటే ఇంత కర్రీ ఉంటుంది. అంటే 2-3 కర్రీలు పెట్టుకుంటారు. ఇంత రైస్ పెట్టుకుంటారు, 2-3 కర్రీలు ఇంత పెట్టుకుంటారు. అంటే వాళ్ళు తినే కర్రీ నాకు తెలిసి నేను చూశాను కొంతమందిని, అందుకనే చెప్తున్నా. రైస్ కంటే 2 రెట్లు ఉంటుంది కర్రీ. అంటే రైస్ చాలా తక్కువ తింటారు, అదే సరిపోతుందంటే వాళ్ళకి కల్చరల్గా అలవాటైపోయింది. నిజంగానే అది సరిపోతుంది. ఎక్కువ తినేది సౌత్ ఇండియన్సే. రైస్ ఎక్కువ తినేది సౌత్ ఇండియన్సే. రైస్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మరీ తెల్లగా ఆడించిన రైస్ తింటున్నారంటే మరీ ప్రమాదం. నేను చెప్పేది ఏముందిలేండి, దాని గురించి చాలామంది చెప్తున్నారు.
సో ఇంటేక్ తగ్గించండి, కొంచెం తీసుకునేది తగ్గించండి. దట్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్, కాకపోతే కొంచెం బెటర్. బాగా అది రుచిగా ఉంది, ఇది రుచిగా ఉంది, ఇవి బాగున్నాయి, అవి బాగున్నాయి. కొంతమంది అయితే ఇంట్లో లేడీస్ చక్కగా అన్నీ ఇవి రుచికరంగా చేసి వండి పడేస్తుంటారు, తినిపించేస్తుంటారు. పిల్లలకి తినిపించేస్తుంటారు, ఆయనకి తినిపించేస్తుంటారు. అంటే పిల్లలకి తినిపిస్తే పర్వాలేదు ఒక స్థాయి వరకు, మరి ఒబేసిటీ వచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు కొంచెం ఆపండి, జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు ఒబేసిటీ అంటే బాగా లావుగా తయారవుతున్నారంటే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీరు చాలా అతి ప్రేమతోటి, అతి ముద్దు గారంతో తినిపించేస్తున్నారని న్యూట్రిషియస్ ఫుడ్. తినిపిస్తే తినిపించండి, వాళ్ళకి అంత ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూడండి. ఇప్పుడు ఎక్కడుంటుందండి, అంతా మొబైల్ పట్టుకుని వాట్సాప్లు, ఫేస్బుక్లు. అసలు ఫిజికల్ యాక్టివిటీ పాతకాలంలో ఎంటర్టైన్మెంటు, ఆడుకోవటం అవి ఉండేవి కదా. ఈ ఆటలు పాటలు అన్నీ మొబైలే. మొబైల్ ఈజ్ ఎవ్రీథింగ్. ల్యాప్టాప్లు, మొబైళ్ళు, ప్యాడ్లు, ఐప్యాడ్లు ఇవన్నీ ఎట్లా తయారైందంటే ఫిజికల్ మూమెంట్, ఫిజికల్ యాక్టివిటీకి ఇవి కాంట్రిబ్యూట్ చేయటం లేదు. దే ఆర్ నాట్ ప్రాంప్టింగ్ యూ టు మూవ్ అవుట్, డూ సంథింగ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంట్ అంటే నేను ఎంత ఎక్కువ చెప్తే అంత తక్కువ చెప్పినట్లు లెక్క. దీని గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీకు తెలుసు కదా. ఎందుకంటే ఇంటేక్ ఫుడ్ తీసుకుంటున్నా ఉంటే దానికి ఈక్వల్గా మనం శరీరానికి శ్రమ కలిగించాలి. మనం ఎంత శరీరాన్ని ఎంత శ్రమ పెడితే అది మనల్ని అంత సుఖపెడుతుందని. ఎవరో ఒక అబ్బాయి బీహార్ అబ్బాయో ఒరిస్సా అబ్బాయో ఎప్పుడో మేము ఢిల్లీ వచ్చిన కొత్తలో గల్ఫ్ పంపిస్తాము అది ఇదని అంటే ఏదో వెళ్ళాం. అప్పుడు అందులో ఏజెంట్ అనమాట అతను. అంటే అతను చాలా కష్టపడుతూ కనిపించాడు నాకు. నేను ఒకసారి ఉండలేక అన్నేసాను, చాలా కష్టపడతారండి మీరని. రావు సాబ్, మన శరీరాన్ని ఎంత కష్టపెడితే అది మనల్ని అంత సుఖపెడుతుంది, శరీరాన్ని మనం ఎంత సుఖపెడితే అది మనల్ని అంత కష్టపెడుతుంది అన్నాడు. కుర్రాడు యంగ్, నాకన్నా తక్కువే, 20s 30s, జస్ట్ 30 ఉంటాయేమో, 30 కూడా ఉండవు అబ్బాయికి, 28 30 ఉంటాయి అబ్బాయికి. ఎంత మాట చెప్పావురా బాబు అని చెల్లుమని లెంపకాయ కొట్టినట్టు అనిపించింది. అప్పుడు అనుకున్నాను, నేను పడే శ్రమ, ఫిజికల్గా నేను పడే శ్రమ తక్కువేనే అని. తక్కువేం కాదులేండి, నేను మొదటి నుంచి కూడా లైఫ్లో ఆ ఫిజికల్ యాక్టివిటీకి నేను ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఏ పని చేసినా ఏమీ లేకపోతే ఖచ్చితంగా అలా పార్క్కి వెళ్ళిపోయి వాకింగ్కి వెళ్ళిపోతాను, వాక్ చేసేస్తాను, పూర్తిగా వదిలిపెట్టను. అంటే నాకు కొంచెం అలా చికాకు అనిపిస్తుంది, ఏంటి ఫిజికల్ శరీరానికి ఏమాత్రం ఇది ఇవ్వలేదే అంటే. రాత్రికి నిద్ర కూడా పట్టదు కదా, శరీరం అలసట లేకపోతే, అలసిపోకపోతే. శరీరాన్ని మనం ఎంత కష్టపెడితే అది మనల్ని అంత సుఖపెడుతుంది, దాన్ని ఎంత సుఖపెడితే అది మనల్ని అంత కష్టపెడుతుంది అన్నాడు. అది నిజంగా నాకు అక్షర సత్యం అనిపిస్తుంది ఇప్పటికి కూడా. మరీ ఓవర్గా కష్టపెట్టక్కర్లేదు, కానీ కష్టపెట్టడం అంటే రాత్రులు నిద్ర మానేయటం కాదు. రాత్రులు నిద్ర మానేసి పెట్టే కష్టం అది నిజమైన కష్టం కాదు, ప్రమాదకరమైన కష్టం, రాత్రులు నిద్రపోవటం కోసం. ఓకే, సో ఫుడ్ ఒకటి, ఇంటేక్ ఒకటి, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఒకటి, రెండింటిని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం ఎంత తీసుకున్నాము, ఇది ఇంత తీసుకోవటం అవసరమా, బాగుందిలే ఈరోజు అనే టెంప్టేషన్ చాలా వదిలిపెట్టలేను, బాగా నచ్చినవి. ఎందుకంటే మా వాళ్ళు ఆ టెంప్టేషన్ నాకు ఉంది, లేదని కాదు. నేను జనరల్గా స్వీట్లు అవి తీసుకొని పెద్దగా, మామూలుగా స్వీట్లు తినేటువంటి ఆ టేస్ట్ అది లేదు. కొంతమంది ఏమంటారంటే, మీరు ఆ స్వీట్లు గీట్లు మీకు ఆ టేస్ట్ ఇది లేదు కాబట్టి మీకు డయాబెటీస్ రాలేదు, స్వీట్లు తినుంటే మీకు కూడా వచ్చి ఉండేదని. అవన్నీ నాకు తెలియదు, కానీ మొత్తానికి అంత స్పెషల్ టేస్ట్ లేదు. కానీ కొన్ని తింటే గట్టిగా ఎక్కువ తినేస్తాను. మా వాళ్ళు అక్కడి నుంచి ఎప్పుడైనా లడ్డూలు అంటే నాకు బాగా ఇష్టం. లడ్డూలు మామూలుగా శుభ్రంగా సొంతంగా ఇంట్లో తయారు చేసి, బూందీ లడ్డూలు ఇక్కడ దొరకవు ఢిల్లీలో, ఇక్కడ లడ్డూలు వేరుగా ఉంటాయి. ఆ బూందీ లడ్డూలు చేసి నెయ్యి వేసి పంపిస్తారు. ఎంత టెంప్టేషన్ అంటే, అది వచ్చిన తర్వాత 2-3 రోజుల్లో మొత్తం పొట్లం ప్యాకెట్ క్లోజ్ చేసేయటమే. అంటే ఎట్ ఏ టైం 4, 5, 6 లడ్డూలు తినేస్తాను.
అంటే టెంప్టేషన్ లేక ఉంది. అయితే అట్లా తిన్న రోజున నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను, నేను చాలా తినేస్తున్నాను, సో దీనికి కాంపెన్సేషన్ దీనికి ఏదో చేయాలని కొంచెం అప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండి కొంచెం ఎక్కువ వాకింగ్ చేయటం, ఇంకోటి ఫిజికల్ యాక్టివిటీ, ఎందుకంటే అవి బర్న్ అవ్వాలి కదా. అందులో నెయ్యి అది వేసినటువంటి స్వీటు లడ్డు అంటే ఒక లడ్డు అయితే పర్వాలేదు, కానీ 4-5 లడ్డూలు ఒకటి తింటే నాకు తిన్నట్టు ఉండదు. 4-5 లడ్డూలు 5-6 లడ్డూలు తినేస్తాను ఒకేసారి. ఇంట్లో ఇంకా చాలే ఇంకా అలాగే అదే తినేస్తారేంటి అని చెప్పేసి లాక్కుంటారు కూడా. తింటే అలాగే తినేస్తాను, లేకపోతే అసలు తిన్నాం. సో అంత గమనంలో లేకపోవటం, అవేర్నెస్లో లేకపోవటం ఒక్కోసారి టెంప్టేషను. బట్ అట్లాంటి టెంప్టేషన్స్ ఉన్నా కానీ జాగ్రత్తగా ఏముండాలంటే, ఇది నేను తీసుకున్నాను, దీని కాన్సిక్వెన్సెస్ ఏమిటి ఈ వయసుకి ఈ శరీరానికి దీని తాలూకు కాన్సిక్వెన్సెస్ ఏంటి, అది చూసుకుని అర్థం చేసుకుని తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. నేను ఈ సందర్భంలో ఇలాంటివి చెప్పకూడదో లేదో నాకు తెలియదు, కానీ మేమున్న ఏరియాలో కొంచెం దూరంలో ఒక ఆయన తెలుసు మాకు. హీఈస్ హార్డ్లీ 65-66. అక్కడ పక్కన సౌత్ ఇండియన్ వాళ్ళకి, అంటే వాళ్ళ టెనెంట్ సౌత్ ఇండియన్ పకోడీలు, పునుగులు ఇట్లా ఆ టైపు ఉంటాయి కదా మన సౌత్ ఇండియన్వి. ఆ షాపుకి దానికి ఇచ్చిన ఈయన ఏం చేసేవాడంటే, సాయంత్రం పూట అంటే రాత్రిపూట వెళ్తా కొంచెం శనగపిండి ఐటమ్స్ కదా, ఆయనకి డిస్కౌంట్ మీద ఇచ్చేసేవాళ్ళు టోకెన. రాత్రిపూట తీసుకుని వెళ్ళిపోయేవాడు, తింటూ ఉండేవాడు. ఆయన తిన్నాడు, బహుశా తింటూ ఉండుంటే ఇంట్లో వాళ్ళకి ఇచ్చుంటాడు. ఆయన 66 ఇయర్స్ ఒక్కరోజు సడన్గా వెళ్ళిపోయాడు పైకి. ఆల్రెడీ హార్ట్ ఇదంట, స్టంట్లు ఏదో వేసుకోమన్నారట, పర్వాలేదు నేను మేనేజ్ చేసుకుంటాను, అన్ని డబ్బులు ఎందుకు అన్నాడంటే, సరే వదిలేయండి, చాలా డబ్బులు ఉన్నాయి ఆయనకి, చాలా ఆస్తులు ఉన్నాయి, కానీ ఎందుకులే డబ్బులు ఖర్చు అనుకున్నాడు. ఆయన అలా హఠాత్తుగా పోవటానికి వాట్ రీజన్ ఐ సా వాజ్, అతను నైట్ టైం తీసుకున్నటువంటి నూనెతో కూడినటువంటి పకోడీలు, బజ్జీలు, పునుగులు ఇవన్నీ నూనె పీలుస్తాయి కదా. అంటే రాత్రి అలాంటివి తిని పడుకుంటే ఆ నూనె అంతా పట్టేస్తుంది గుండెలకి. అసలే కొంచెం హార్ట్ ఇది ఉంది, వీక్. వన్ ఫైన్ డే పెట్టకుండా సడన్గా స్ట్రోక్ వచ్చేసి వెళ్ళిపోయాడు అంతే. 65-66 ఇయర్స్. అలాగే నార్త్లో ఇంకో కేసు చూశాను నేను. ఈ పకోడీలు టైపు ఈ ఆయిల్ ఐటమ్స్, అంటే ఈ నైట్ టైము ఈవినింగ్ కొద్దిగా డ్రింక్ అది చేసాను. నార్త్లో డ్రింకు దాదాపు అందరూ చేస్తారు, చాలామంది చేస్తారు. బట్ వాళ్ళు డ్రింక్ చేసినట్టే తెలీదు. చక్కగా ఇంట్లో కూర్చుని ఒక పెగ్గున్నర వేసుకుని ప్రశాంతంగా కూర్చుంటారు తప్ప, తిని పడుకుంటారు తప్ప, ఎక్కడ ఏ న్యూసెన్స్ ఉండదు. అది పక్కింటో ఎవరికీ తెలీదు, అంత డిసిప్లిన్డ్గా ఉంటారు. ఒక ఆయన పెద్ద ఏజ్ కూడా లేదు, కొంచెం ముఠాగానే ఉన్నాడు, నేను చూశాను. ఆయన పకోడీలు టైపు ఆయిల్ టైపు తింటూ అంటే దాంతోపాటు ఇవి ఉంటాయి కదా ఈ డ్రింక్స్, అవి వాటితో పాటు హీ ఆల్సో డైడ్ సడన్లీ. అలాగే ఏపీలో ఎవరో మా రిలేటివ్స్లో ఒక ఆయన చాలా స్ట్రాంగ్, పల్లెటూరే, 70 ఏళ్ళు పైన, 75 ఏళ్ళ దాకా ఉంటాయి. ఎప్పుడు గుండెపోట్లు, గుండె జబ్బులు లాంటివి ఏమి రాలా. రోజు 4-5 కిలోమీటర్లు, 5-6 కిలోమీటర్లు కనీసం వాళ్ళ ఊరి నుంచి అటు ఇటు పైకి వెళ్ళటం, నడక, చాలా స్పీడ్గా నడుస్తాడు. అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. అలా పకోడీలో ఏవో ఇట్లా అవే నూనె ఐటెంలో ఏవో తెచ్చిచ్చారట. గబగబా సాయంత్రం పూట 7-8 ఆ టైంలో గబగబా నోట్లో వేసుకున్నాడు, తినేశాడు, పరపర నవ్వులేశాడు. బాగా ఏది పడితే అది గట్టిగా తినేసే టైపు. తింటూ ఉంటే అబ్బా అన్నాడట. సరే హాస్పిటల్కి తీసుకెళ్లారు టౌన్కి. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెనక్కి తిరిగి రాలా, అంతే, ఫినిష్. ఒకేసారి వచ్చింది స్ట్రోకు. ఆ తర్వాత మళ్ళీ ఇంకేం లేదు. హాస్పిటల్ నుంచి 7 డిశ్చార్జ్ అయ్యి వచ్చింది. నేను ఈ సందర్భంలో ఎందుకు చెప్తున్నానంటే,
55 సంవత్సరాలు దాటిన తర్వాత నైట్ టైము నూనె ఐటమ్స్, నూనె ఎక్కువగా ఉన్నటువంటి ఐటమ్స్ తీసుకుంటే ఆ నూనె ఐటమ్ గుండెకి పట్టేసి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది, హార్ట్కి కూడా ఇబ్బంది పెడుతుంది, అంటే ఆల్రెడీ వీక్ అయితే హార్ట్ అని చెప్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. అంటే పొరపాటున అట్లాంటి నూనె ఐటమ్స్ తీసుకుంటే ఖచ్చితంగా నీళ్లు తాగాలి, ఎక్కువ నీళ్ళు తాగాలి. ఆ ఆయిల్ని డైల్యూట్ చేయడానికి ప్రిఫరబ్లీ హాట్ వాటర్ తాగాలి, మరీ వేడి కాదు, కొంచెం గోరువెచ్చని నీళ్ళు. ఆ వేడి నీటికి ఆ శక్తి ఉంటుంది ఆ లోపల ఉన్నటువంటి ఆయిల్ని ఇచ్చేయటానికి, డైల్యూట్ చేయడానికి. లేకపోతే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. చూడండి, చిన్న చిన్న విషయాలు. ఆయన పల్లెటూరు మనిషి, మంచి అన్నీ బాగానే ఉన్నాయి. జస్ట్ తిన్నటువంటి నూనె వస్తువులు, పకోడీలు టైపు తినటం వల్ల సడన్గా ఏమైపోయిందండి? అఫ్కోర్స్ ఏజ్ 70 పైన 75 అట్లా ఉంటాయనుకోండి, అయినా చక్కగా బ్రహ్మాండంగా యాక్టివ్గా తిరుగుతున్న వ్యక్తి కదా. 75 ఉన్నా ఎట్లా తిరుగుతాడంటే రోజుకి 5-6 కిలోమీటర్ 4 కిలోమీటర్ ఇటు అటు నడిచేస్తుంటాడు. చాలా స్పీడ్గా నడుస్తుంటాడు, యాక్టివ్గా ఉంటాడు. ఈ బ్రహ్మాండంగా ఏది పడితే తింటాడు, ఏది తిన్నా అరిగిపోతుంది, ఆ టైపు. పల్లెటూరు వాళ్ళు కదా, కొంచెం మంచి ఫుడ్ చిన్నప్పటి నుంచి తిన్న ఇది ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి మంచి ఎక్సర్సైజు అవన్నీ న్యాచురల్గా వచ్చినవి కదా, న్యాచురల్ ఎయిర్, వెంటిలేషను. ఇన్స్పైట్ ఆఫ్ దట్ చూడండి ఏమైందో. సో వాట్ వీ టేక్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫ్రెష్ ఎయిర్ గురించి నేను చెప్పక్కర్లేదు. సో యాక్టివిటీ, తర్వాత స్లీప్ అండ్ రెస్ట్. చాలా ఎక్కువ టైం అయిపోయింది, అమ్మో చాలా టైం అయిపోయింది. ఇలా అయితే ఈరోజు కావాలి. అంటే స్లీపు, రెస్ట్ గురించి బ్రీఫ్గా చెప్పాలంటే, పగలు రేయిగా పండు వెన్నెలగా మారినదే చలి అని ఏదో పాట ఉందిలేండి. పగలు రేయిగా పండు వెన్నెలగా మారినదే చలి అని ఎన్టీ రామారావు ఎవరు. అలాగా కాలం ఎలా వచ్చిందంటే, టీవీలు రావటం ఎలక్ట్రిసిటీ వచ్చింది. ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత ఈ ఈవినింగ్ టైము, నైట్ టైము పెంచింది. లైట్ ఉంటే ఏముంది, యాక్టివ్గా ఉంటాం కదా. ఎలక్ట్రిసిటీ గాట్ ట్రెమెండస్ బెనిఫిట్స్, ట్రెమెండస్ బెనిఫిట్స్, చాలా ప్రయోజనాలు కలిగించింది. కానీ తొందరగా పడుకోవటానికి ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేయటం లేదు. ఎక్కువసేపు మెలకుగా ఉండటానికి దోహదపడుతున్నది లైటు. మరి మా చిన్నతనంలో నాకు బాగా గుర్తు, ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు, దీపాలు, లైట్లు, వీధి దీపాలు ఉండేవి. అవి కూడా అందులో కెరోసిన్ ఏదో వేసి వెలిగించేవాళ్ళు, పెట్రోమాక్స్ మరి ఎట్లా వెలిగించేవాళ్ళు వీధి దీపాలు. కరెంట్ లేదు, మరి 6కి చీకటి పడిపోయేది. సౌత్ ఇండియాలో తొందరగా చీకటి పడిపోతుంది కదా, 6కి చీకటి పడిపోయేది. 6కి చీకటి పడిపోతే నెక్స్ట్ ఏంటి, 7:30-8 కల్లా సర్దుకోవటం, పడుకోవటమే, తినటం, పడుకోవటం. ఇంకేముంది, అంతా చీకటి. ఏం చేయాలనుకున్నా ఏం చేయలేం. ఇప్పుడు చేయాలనుకుంటే చేయొచ్చు కదా, ఏ పనైనా చేయొచ్చు, లైటింగ్ ఉంది కాబట్టి. ఒక రకంగా అడ్వాంటేజ్, ఒక రకంగా డిసడ్వాంటేజ్. నిద్ర అర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ అనే చెప్తారు చూసారా, ఆరోగ్య సూత్రాలు. అవి పాటించడానికి అవకాశం లేకుండా పోయింది. ఎలక్ట్రిసిటీ ఈజ్ అన్ ఇంటెన్స్ ఇన్సెంటివ్ టు వేకప్ ఫర్ లాంగ్. తర్వాత ఇంతకుముందు అయితే సెకండ్ షోలు మాత్రమే ఉండేవి. ఎవరో సినిమాలు సెకండ్ షోలు చూసిన వాళ్ళు మాత్రమే, మిగతా వాళ్ళంతా పడుకునేవాడు. చాలా వరకు ఫస్ట్ షోకి వెళ్ళొచ్చి పడుకునేవాళ్ళు. సెకండ్ షో అంటే ఎక్సెప్షనల్. కానీ ఇప్పుడేంటి, సెకండ్ షోలతో పనే లేదండి. టీవీ వచ్చింది. ఎప్పుడైతే టీవీ వచ్చిందో రాత్రిపూట పడుకోవటం మానేశారు చాలామంది. ఎంత కావాలంటే అంతసేపు చూడవచ్చు. టీవీ తర్వాత ఇంకా ఏ కంప్యూటర్లో, ఇంటర్నెట్లో వచ్చేసినాయి కదా, గేములు వచ్చేసినాయి. ఇప్పుడు వాట్సాప్లు, ఫేస్బుక్లు అంటే ఎట్లా అంటే
ఇప్పుడున్న ఈ యంగ్ జనరేషన్ ఏం చేస్తున్నారు అంటే రాత్రంతా మెలకుగా ఉండటం, పగలు పడుకోవటం. ఏదో తప్పదనుకుంటే స్కూల్స్కి వాటికి వెళ్ళేవాళ్ళు తప్పకుండా అటెండ్ అయ్యేవాళ్ళే ఏదో చేస్తున్నారు. అంటే అందరూ అలా చేస్తున్నారని నేను అనటం లేదు, కానీ చాలామంది విషయంలో, కొంతమంది విషయంలో, చాలామంది కాకపోయినా ఇది ఇలా జరుగుతున్నది. ఇది ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్, కొద్దిగా సెమీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో కూడా జరుగుతున్నది. ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తున్నది. ఎందుకంటే నైట్ ఈజ్ మెంట్ ఫర్ రెస్ట్, అందరికీ తెలిసిన విషయమే. రెస్ట్ కావాల్సిందే శరీరానికి, అంటే రీఛార్జింగ్ ఆఫ్ ద బ్యాటరీ. ఇది ఒక బ్యాటరీ లాంటిది. బ్యాటరీ రీఛార్జ్ చేయటం లేదు. మనం చూడండి, మొబైల్ యూస్ చేస్తాము, రీఛార్జ్ చేస్తున్నామా లేదా? చేయకపోతే పనికిరాదు కదా. ఇది శరీరాన్ని కూడా రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకోవాలంటే దానికి రెస్ట్ ఇవ్వాలి. అందుకంటే పగలు రాత్రి అని ఇచ్చింది. రాత్రి అనేది ఎందుకు? మొత్తం అంతా పగలుగా ఉంటే ఎవరు రెస్ట్ తీసుకోరు. రెస్ట్ తీసుకోకపోతే కొంత ఎందుకు పనికిరాకుండా పోతారు, కొన్నాళ్ళకి తొందరగానే పోతారు రోగాలు వచ్చి. అందుకని పగలు రాత్రి ఎందుకున్నాయి? రాత్రి రెస్ట్ కోసమని, పగలు పని కోసమని. అందుకనే పగలు ఉంటాడు సూర్యుడు, రాత్రి ఉంటాడు కదా. మరి ఇదంతా న్యాచురల్గా ప్రొవైడ్ చేసినటువంటి ఫెసిలిటీస్ని మనం ఏం చేస్తున్నాం? దుర్వినియోగం చేస్తున్నాం. పగలని రాత్రిగా, రాత్రిని పగలుగా మారుస్తున్నాం అంటే ఏదో విశ్వామిత్రుడు సృష్టి ప్రసృష్టి చేసినట్ట? అదేం కాదు. వక్రంగా, అంటే వీఆర్ గోయింగ్ ఆన్ ది రాంగ్ సైడ్. ఎందుకు రాత్రి అంటే? రాత్రి శరీరం ఎలా నిర్మించబడిందంటే, శరీరంలోని పార్ట్లన్నీ కూడా రాత్రికి మనం పగలు చేసిన యాక్టివిటీ కానీ, ఆ లోపల పడేసినటువంటి ఆహారం కానీ, వీటన్నిటినీ తీరిగ్గా, ఓపికగా మనం అచేతనావస్థలో ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు మనం ఏ పని చేయకుండా మనం శరీరాన్ని వదిలేసి, మన శరీరానికి అప్పచెప్పేసి మనం యాక్టివ్గా, అంటే మైండ్ అన్నీ ప్రశాంతంగా పెట్టి కూర్చున్నప్పుడు, అప్పుడు అవన్నీ శరీరంలో పార్ట్లన్నీ యాక్టివ్గా ఉంటాయండి. మీరు చూడండి, లివర్ తీసుకోండి. మనం హార్ట్, లంగ్స్ అని అనుకుంటాం కదా. హార్ట్ నో డౌట్, హార్ట్ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటుంది. ఎప్పుడు కొట్టుకోవటం ఆగిపోయినా ఫినిషే మనం. అసలు అన్స్టాపబుల్ అలా కొట్టుకుంటూ ఉండటం అనేది ఎంత గొప్ప విషయం అండి. ఎప్పుడూ ఆగకపోవటం, మనం నిద్రపోయినా కానీ ఆగకపోవటం, దానిపైన చేసుకుంటూ పోతుంది. ఎంత మేలు చేస్తున్నది. అలాగే ఈ లంగ్స్, హార్ట్ గురించి ఎక్కువ మాట్లాడతాం కదా. నో డౌట్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. టేక్ ది కేస్ ఆఫ్ ఎ లివర్. ఎంత గొడ్డి చాకరీ చేస్తుందండి లివర్ చేసినంత గొడ్డి చాకరీ బహుశా శరీరంలో ఏ అవయవం చేయదేమో అనుకోవటం. మరి ఆ లివర్కి మనం ఖాళీగా ఏ పని చేయకుండా, అందులో లోపల ఏమి పడేయకుండా ఏ పని చేయకుండా ఉంటే వాటర్ వరకు తీసుకోవచ్చు, పర్వాలేదులేండి. అప్పుడు లివరు ఇదంతా కచరా బచరా, చెత్త చెదారం అంతా తీసేసి, క్లీన్ చేసేసి, పనికొచ్చేటట్టు సెట్ చేసి, పనికిరాంది పక్కన పెట్టి ఇదంతా చేసి పెడుతుంది కదా లివరు. మరి దానికి అవకాశం ఇవ్వకపోతే ఏమవుతుందండి? వెన్ వీ డోంట్ గివ్ అన్ ఆపర్చునిటీ టు ద లివర్. మనం రాత్రి నిద్రపోవటం లేదంటే ఏం చేస్తున్నాం? మనం లివర్ని పని చేయనివ్వటం లేదు కదా. లివరే కాదు, మిగిలిన పార్ట్లు కూడా అవి సెటరైట్ చేసుకోవడానికి, రిపేరు మెయింటెనెన్స్ కోసం మనం దానికి రెస్ట్ ఇవ్వటం లేదు కదా. రిపేరు మెయింటెనెన్స్ కోసం రెస్ట్ ఇవ్వకపోతే ఏమవుతుందండి శరీరం? అది రెస్ట్ ఇస్తున్నామండి, పగలు పడుకుంటున్నాం కదా అంటే దట్ కెనాట్ కాంపెన్సేట్. పగలు పడుకోవటానికి కోసం కాదు, పని చేయటం కోసం, రాత్రి మాత్రమే పడుకోవటం కోసం. కానీ మనం ఏం చేస్తున్నాం? చాలామంది ఏం చేస్తుంటారు? పగలు పడుకోవటానికిను, రాత్రి పని చేయటానికి. ఎట్లా ఏమవుతున్నది? వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్? ఏం జరగబోతుంది? ఎప్పుడోకప్పుడు మరి కొంతమంది అయితే ఆల్కహాల్ అది ఎక్కువ తీసుకుంటారు. ఆల్కహాల్ ఇండిస్క్రిమినేట్ భయంకరంగా లోపల పడేస్తారు అంతే, నాది కాదన్నట్టు. నిజానికి వాళ్ళదేగా శరీరం, అది పెట్టే బాధలు భరించాల్సింది ఫైనల్గా వాళ్ళే కదా. మరి లివర్ మీద మరింత ప్రెషర్ తీసుకురావటం లేదు. అంటే ఐ డోంట్ సే దట్ టేకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఎ బ్యాడ్ థింగ్, అదేం కాదు. హెల్త్కి 50-55 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఒక పెగ్గు వేసుకుంటే, ఇక్కడ చెప్తారు, ఒక పెగ్గు అరపెగ్గో వేసుకుంటే శరీరానికి ఉపయోగపడుతుందట. ముఖ్యంగా విస్కీలు వాటి కంటే కూడా ఇక్కడ వింటర్లో వైన్ గురించి చెప్తారు. వైన్ తీసుకుంటేనట వింటర్ ఈవినింగ్స్ లైట్గా వైన్ తీసుకుంటే అది శరీరాన్ని చాలా ఇచ్చేస్తుంది, చక్కగా చేస్తుంది అంటారు. అంటే చెడు కాదు అది, నేను
అది తీసుకోవటం తప్పని కానీ తీసుకోకూడదని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం లేదు. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. కొంచెం ఎక్సెస్ ఆల్కహాల్ అయితే ఏమవుతుంది, లివర్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఎక్స్పాన్షన్, లివర్ ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత బాధపడేది ఎవరు, మనమే కదా. మన బెడ్ మీద మనం బాధపడుతుంటే మన బాధను పంచుకోవడానికి ఎవ్వరు రారు. అంత రెక్లెస్గా కేర్లెస్గా ఎట్టి పరిస్థితుల్లో బ్రతకూడదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనము, మన శరీరమే. మిగిలినవన్నీ తర్వాతే. మన ఫ్యామిలీ, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, స్నేహితులు అంతా సెకండరీ. మనము, మన శరీరం ఫస్ట్. లేకపోతే మనం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కదా. మనం మంచాన్ని పడితే వాళ్ళు ఎవరో సేవ చేయడానికి వస్తే, వాళ్ళకి సేవ చేయవలసి వస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కదా. అందువలన చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్లీపు లేదా రెస్ట్ అనేది, సఫిషియంట్ రెస్ట్ శరీరానికి ఇస్తున్నానా లేదా, నిద్ర రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ. లేకపోతే ఇరకాటంలో పడినట్టే లెక్క, పడుతున్నామని అర్థం. సో వీఆర్ మూవింగ్ ఇన్ ఏ డేంజరస్ పాత్. సో ఇది ట్రయాంగిల్ ఫిట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ట్రయాంగిల్. ఫుడ్, యాక్టివిటీ, స్లీపు లేదా రెస్ట్. ఈ స్లీపు, రెస్ట్ అనేది ఈ మూడు కూడా బేసిక్ ఎలిమెంట్స్ ఫర్ బ్యాలెన్సింగ్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ మూడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం తీసుకునే ఇంటేక్ ఇంక్లూడింగ్ ఎయిర్ అండ్ ఆల్సో ది యాక్టివిటీ దట్ వీ అండర్టేక్ అండ్ స్లీప్ ఆర్ రెస్ట్ దట్ వీ అండర్గో. ఎందుకంటే ఈ రెండు, ఫుడ్, యాక్టివిటీతో పాటు ఇది ఇంటిగ్రల్ పార్ట్. ఈ మూడు బేసిక్ అండి. ఈ మూడు ప్రాపర్గా బ్యాలెన్స్ కాకపోతే అక్కడ ఏదో అనర్థం వస్తుంది, ఏర్పడుతుందని అర్థం. అనర్థం ఎవరికి కూడా ఉపయోగపడదు కదండి. నెక్స్ట్ ఏంటంటే 4th and 5th డైమెన్షన్ దీనికి, ఎంటర్టైన్మెంట్ అండ్ అటైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అనేది ప్రపంచంలో ఆది మానవుడు పుట్టినప్పటి నుంచి ఉంది కదా. చాలా ఎక్కువ టైం అయిపోతున్నట్లుంది. సరే, ఈ రోజుకి చాలండి. నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, పర్వాలేదు. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.